100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజల్ని మోసం చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లా అని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతూనే ఉంటామన్నారు గులాబీ నేతలు. అమెరికా పర్యటనకు వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. న్యూయార్క్ లో కొలంబియా యూనివర్సిటీలో జరిగే బిజినెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీతో నెలకొన్న జల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి నోరెత్తడం లేదన్నారు. కృష్ణా గోదావరి జలాలపై ఎలాంటి చర్చ జరపలేదన్నారు. బడ్జెట్ లో ఏం లేదు కాబట్టే ప్రతులను చింపి నిరసన తెలిపామన్నారు. ప్రశ్నించినందుకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందేమన్నాడు? కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే? కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్లో పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకుని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సిఐడి. ఏప్రిల్ 4న సిఐడి ఆఫీస్ కి రావాలని ఆదేశించారు అధికారులు. గత జనవరి 29న వీణవంక సమ్మక్క జాతరకు వెళ్లకుండా పోలీసు అడ్డుకున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి దంపతులు, బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. అడ్డుకున్న పోలీసులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తనకు, తన కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నేతలకు సిఐడి నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే ఇలా నోటీసులు ఇచ్చి బెదిరించడం సరికాదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గనన్నారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటానని ఎక్స్ లో పోస్ట్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో నిందితులకు మరోసారి కస్టడీ విధించింది న్యాయస్థానం. 3 రోజుల పాటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ముగ్గురిని 3 రోజుల పాటు విచారించింది సిట్. కస్టడీ ముగియటంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముగ్గురిని 3 రోజులు కస్టడీకి అనుమతించింది.